This video is brought to you by AKSIAS. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఎన్హెచ్ఆర్సి, అందరికీ బాగా సుపరిచితమైనటువంటి టాపిక్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాట్యూటరీ బాడీయా? రాజ్యాంగబద్ధ సంస్థ లేదంటే చట్టబద్ధమైన సంస్థ? చూద్దాం అది కూడా. సో న్యూస్లో ఎందుకు వచ్చింది, అసలు ఎన్హెచ్ఆర్సి అంటే ఏంటి, దాని కంపోజిషన్ ఏంటి, అందులో సభ్యులుగా ఎవరు ఉంటారు, అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ ఎవరు నియమిస్తారు, ఎంత కాలపరిమితి ఉంటుంది, దాని తాలూకా విధులు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా చూద్దాం. సో ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, ఇది ఎందుకు వచ్చింది అసలు అంటే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అడ్వైజరీ టు సెంటర్ స్టేట్స్ ఆన్ ట్రక్ డ్రైవర్స్ రైట్స్. అంటే ట్రక్ డ్రైవర్ల హక్కుల గురించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నివేదికను పంపించింది. ఈ నివేదికలో ఏం చెప్తుంది, వీళ్ళకి ఒకవేళ యాక్సిడెంట్ కవర్ అయితే కనుక ఎంటైర్ స్టాఫ్కి, అంటే ఒక ట్రక్లో ఉన్న ఎంటైర్ స్టాఫ్కి 15 లక్షల పరిహారం అనేటటువంటిది ఇవ్వండి అని చెప్పింది. సో వీళ్ళంతా ట్రక్ డ్రైవర్సే. సో మీకు ఇక్కడ కనిపిస్తే కనుక ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ద న్యూస్ ఎన్హెచ్ఆర్సీ ఆన్ ట్యూస్డే సెడ్ ఇట్ హ్యాస్ ఇష్యూడ్ అడ్వైజరీ టు ద సెంటర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ట్రక్ డ్రైవర్స్. అంటే ట్రక్ డ్రైవర్ల యొక్క హక్కులను పరిరక్షించండి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఎన్హెచ్ఆర్సీ అనేది ఆర్డర్ వేయలేదు, కేవలం అడ్వైజ్ మాత్రమే చేయగలదు. ఓకే, సలహాలు మాత్రమే ఇవ్వగలదు, ఆర్డర్ వేయలేదు. ఈ కంటెక్స్లో మనకి ఇది న్యూస్లో వచ్చింది. బహుశా ట్రక్ డ్రైవర్ల గురించి వీటి గురించి అడగకపోవచ్చు, కానీ ఎన్హెచ్ఆర్సీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. సో దీన్ని మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎన్హెచ్ఆర్సీ అనేది ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ. అయ్యా, స్టాట్యూటరీ బాడీకి కాన్స్టిట్యూషనల్ బాడీకి ఉన్న వ్యత్యాసం ఏంటి? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అంటే దానికి ఒక ఆర్టికల్ ఉంటుంది, అధికరణ ఉంటుంది. చట్టబద్ధమైనటువంటి సంస్థ అంటే పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ పార్లమెంట్ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఒక సవరణ చేసి ఒక అధికరణను పెడితే మళ్ళీ అది రాజ్యాంగబద్ధమైన సంస్థ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధమైనటువంటి సంస్థ. చట్టబద్ధమైనటువంటి సంస్థ అంటే చట్టం ఉండాలా? ఏందా చట్టం? ఇదిగో 1993లో వచ్చినటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అంటే మానవ విలువల పరిరక్షణ చట్టం. ఓకే, దాన్ని హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని అంటాం. అయితే దీని ఉద్దేశం ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ అ వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద కంట్రీ. వాచ్ డాగ్ అంటే ఎవరు అంటే, మనం తెలుగులో చెప్తే బాగోదు అట్లా. మీరు ఇక్కడ జనరల్గా ఏం చూడాలంటే, వాచ్ డాగ్ అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం నైట్ ఒక్కొక్కసారి బాగా దూర ప్రదేశాల్లో ఎక్కడైనా పడుకుంటే ఇంటి పక్కన, ఇంటి బయట మనం పెంచుకున్న ఒక కుక్కను వదిలేస్తే అది ప్రాణాలకు తెగించి కాపాడుతుంది మనల్ని. ఇక్కడ కూడా మానవ హక్కుల్ని మనం కాపాడుకోవడము అంటే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకున్నట్టే. సో ప్రజాస్వామ్య విలువల్లో అతిపెద్ద విలువ అయినటువంటి మానవ హక్కుల్ని కాపాడేటటువంటి వాచ్ డాగే ఈ హ్యూమన్ రైట్స్. అంటే హ్యూమన్ రైట్స్ అనేవి మనకి జనరల్గా ఏ ఆర్టికల్స్లో కనిపిస్తాయి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ నెంబర్ 12 to 35 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందులో కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ నెంబర్ 21, రైట్ టు లైఫ్ డిగ్నిటీ అని చెప్పి వస్తుంది మనకి. ఇందులో భాగంగా లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్స్. అలాగే అంతర్జాతీయంగా మనకి కొన్ని ఒప్పందాలపైన సంతకాలు పెడతాం, దాని నుంచి కొన్ని హక్కులు వస్తాయి అవి. అలాగే కోర్టులు కొన్ని హక్కులను ఇస్తాయి. ఉదాహరణకి రైట్ టు లైఫ్ అనేది మాత్రమే కాన్స్టిట్యూషన్లో ఉంది, రైట్ టు స్లీప్ అనేది కోర్టు మళ్ళీ ఇంటర్ప్రెట్ చేసింది, రైట్ టు హ్యావ్ ఎ క్లీన్ ఎన్వైరన్మెంట్ కోర్టు ఇంటర్ప్రెట్ చేసింది, రైట్ టు హ్యావ్ ఎ ఫుడ్ అది కూడా కోర్టు ఇంటర్ప్రెట్ చేసింది. సో ఈ హక్కులను కూడా ఎన్హెచ్ఆర్సీ అనేది పరిరక్షిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, మన హక్కుల ఉల్లంఘన కనుక జరిగితే, మనకి ఎక్కడా న్యాయం జరగకపోయినా మనం ఎక్కడికి వెళ్ళి మన బాధ అంతా చెప్పుకోవచ్చు, ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. అంటే కోర్టులో కూడా మనకి న్యాయం జరగలేదు, అప్పుడు ఎన్హెచ్ఆర్సీ న్యాయం చేయకపోవచ్చు. కానీ ఒక కేసు ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళింది అంటే దానికి ఇండియా వైడ్ దానికి కొంత ఫోకస్ వస్తుంది. అట్లాంటివి చాలా కేసులు ఉన్నాయి, వందలాది కేసులు. సో కంపోజిషన్, ఇందులో జనరల్గా మనకి చైర్పర్సన్ మరియు 5 మెంబర్లు ఉంటారు. ఈ చైర్పర్సన్ ఎవరు ఉంటారు? రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. తెలుసుగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేదా సుప్రీంకోర్టుకి పనిచేసినటువంటి జడ్జ్ కానీ, అంటే రిటైర్డ్ జడ్జ్ కానీ లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, జనరల్గా బై డిఫాల్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అందులో వేసేస్తారు.
దాంతోపాటుగా ఫుల్ టైం మెంబర్స్ ఎవరుంటారు? వన్ షుడ్ బి సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టులో రిటైర్డ్ జడ్జ్ కానీ సర్వింగ్ జడ్జ్ కానీ ఉండొచ్చు. అలాగే వన్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి చీఫ్ జస్టిస్ కానీ 3 persons, అందులో ఒకళ్ళు ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఉమెన్ ఉండాలి. ఎందుకు ఉమెన్ ఉండాలి? మానవ హక్కుల్లో మళ్ళీ మనకు ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే ఆడవాళ్ళ హక్కుల్ని కొంచెం తక్కువగా చూసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఉమెన్ని కూడా పెడతాం. సో దానివల్ల ఏమవుతుంది? మీకు ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత, జెండర్ సెన్సిటైజేషన్ ఇవన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు ఏదో ఉమెన్ కేసు వచ్చింది అనుకోండి, ఉమెన్ కేసే కదా అని పక్కకు పెట్టే సందర్భం రాకూడదు. మనకి మనిషిని మనిషిగా చూడాలి, ముందు మానవ హక్కులుగా మాత్రమే చూడాలి. సో కాబట్టి అట్లీస్ట్ వన్ షుడ్ బి ఉమెన్. అలాగే ఎవరికైతే కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో హ్యూమన్ రైట్స్ పట్ల, అంటే ఎవరో కొంతమంది మానవతావాదులు ఉంటారు, సివిల్ సొసైటీలో ఎన్జిఓలో పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారు, వీళ్ళందరినీ కూడా ఇందులో ఫుల్ టైం మెంబర్స్గా తీసుకుంటారు. అయితే దీంతోపాటు మెంబర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ఏంటి? వ్యక్తులతో సంబంధం లేదు, ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్ వచ్చేస్తారు. ఎవరు వాళ్ళు? చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. మన దేశంలో మైనారిటీస్ ఉన్నారుగా, సో ఈ మైనారిటీస్కి మనకు ఒక కమిషన్ ఉంది, ఆ నేషనల్ కమిషన్ మైనారిటీస్ తాలూకా చైర్పర్సన్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, బీసీ, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అంటే మీరు చూడండి, అసలు ఎవరినన్నా వదిలేమో మనం? ఎవరిని వదలలేదు. అంటే ఇక్కడ ఏంటి? ఈ వ్యక్తుల తాలూకా అందరి మానవ హక్కులు మనకి ఇంపార్టెంటే. పిల్లల మానవ హక్కులు ఇంపార్టెంట్ కాదు. మనం అంటే వాళ్ళకి ఓటు హక్కు లేదని పక్కకు పెడతాం, కానీ పిల్లల తాలూకా హక్కులే మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి మనం ట్యూన్ చేస్తేనే రేపటి సమాజంలో వాళ్ళు కరెక్ట్గా బ్రతకగలుగుతారు. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు చాలా చదివాం కదా స్లోగన్స్, కానీ అప్లై చేయం కదా, రైట్? ఈ మధ్యకాలంలో ఏవో వాళ్ళకు కూడా మన సంక్షేమ పథకాలు పెడుతున్నాం, గుడ్. అది బ్యాడా, ఆ సంక్షేమ పదం బెటరా కాదా తర్వాత విషయం, బట్ అట్లీస్ట్ వీఆర్ రికగ్నైజింగ్ దర్ రైట్స్. మీరు అమెరికాలో తల్లిదండ్రులు ఏ కారణం చేతైనా పిల్లల్ని కొడితే వాళ్ళని జైల్లో పెడతారు. అట్లయితే ఇండియాలో అందరినీ జైల్లో పెట్టారు. మా మదర్ ఇప్పటికీ కొడుతుంది నన్ను, రైట్? సో సింపుల్ పాయింట్ ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ పిల్లల రైట్స్ దగ్గర నుంచి డిజేబుల్ పీపుల్ వరకు, బీసీ, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే అపాయింట్మెంట్స్ అండ్ టెన్యూర్, ఇది బాగా ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్న. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారు? దేర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అక్కడ ఏం చేస్తాడు మీకు ఎగ్జామ్లో? బై ప్రైమ్ మినిస్టర్ అని ఇస్తాడు. మీకు తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా. 1, 2 జనరల్గా ఈ అపాయింట్మెంట్ టు హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో, ఈ మానవ హక్కు సంఘంలో చైర్పర్సన్ ఇతర మెంబర్స్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్, దీనికి మళ్ళీ ఎట్లా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడంటే దానికి ఒక 6 member కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఎవరిని అపాయింట్ చేయాలని ఒక రికమెండేషన్ ఇస్తుంది, దాని ద్వారా చేస్తారు. ఈ కమిటీలో ఎవరు ఉంటారు? ఈ 6 member కమిటీలో హెడ్ ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అలాగే లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. అంటే ఇక్కడ ఎంతమంది? 2 members వస్తారు. సో 4, 5. 6వ మెంబరు సెంట్రల్ హోమ్ మినిస్టర్. అయ్యా గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వస్తాడు, కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాడు. ఎందుకంటే ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు అక్కడ, అందుకు రాడు. అక్కడ జనరల్గా ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. చైర్మన్ అని ఇస్తే గబుక్కుని పెట్టేస్తాం, ఎందుకంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉన్నాడు కాబట్టి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ బై డిఫాల్ట్ ఉంటాడు కదా అని మన ఆలోచన. కానీ కామన్ సెన్స్ అట్లా పనికిరాదు, అందుకే కామన్ సెన్స్ అన్నారు. కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద థింగ్, 6 members. అలాగే ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 3 years టెన్యూర్ ఉండాలి, లేదా వాళ్ళకి 70 సంవత్సరాలన్నా వయసు వచ్చి ఉండాలి. ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అది. సెకండ్ టైం అపాయింట్ చేయొచ్చా వీళ్ళని? చేయొచ్చు. ఈ మధ్యకాలంలో 2019లో ఒక అమెండ్మెంట్ వచ్చింది, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. కానీ వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వాళ్ళని తీసుకోకూడదు. అంటే ఆఫ్టర్ దేర్ టెన్యూర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అండర్ సెంటర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. ఉదాహరణకి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరో హ్యూమన్ రైట్స్ కమిషన్స్లో చేశారు, రీఅపాయింట్మెంట్ అయ్యింది, దాని తర్వాత గవర్నర్ పోస్ట్ ఇచ్చాం, ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎందుకు అంటే గవర్నర్ పోస్ట్ అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు, సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్కి. అదే కామన్ సెన్స్లో అట్లాగనే పోతాయి క్వశ్చన్స్. గవర్నర్ పోస్ట్ ఇవ్వచ్చు. సో చిన్న చిన్న విషయాలే, కానీ మనం అనాలిసిస్లో తప్పులు పెడతాం. ఓకే, అలాగే రిమూవల్ కూడా ఎవరు చేయాలి? వీళ్ళని తీసేయాలని అనుకుంటే ప్రెసిడెంటే తీసేయాలా. ఓకే, అది ప్రొసీజర్. ఇది అపాయింట్మెంట్స్ అండ్ టెన్యూర్కి సంబంధించి. ఫంక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్, నేను చెప్తాను. టు ఎంక్వైర్ ఇంటూ ఎనీ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్ నెగ్లిజెన్స్ బై ఏ పబ్లిక్ సర్వెంట్. కొన్నిసార్లు మానవ హక్కుల ఉల్లంఘన అనేటటువంటిది ఎలా అయినా జరగచ్చు. ఒక వ్యక్తి మానవ హక్కుల ఉల్లంఘన చేయొచ్చు, లేదా
ఒక పబ్లిక్ సర్వెంట్ మానవ హక్కుల ఉల్లంఘన వేరే ఎవరో చేస్తున్నారని మనం చెప్పినా పట్టించుకోలేదనుకోండి, అది ఎందులోకి వస్తుంది? నెగ్లిజెన్స్లోకి వస్తుంది. ఇటువంటి విషయాలని ఎవరు ఎంక్వైరీ చేస్తారంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టు ఇంటర్వ్యూన్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వింగ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, వీళ్ళు పాపం కోర్టుకు వెళ్ళారు, కోర్టులో వీళ్ళకి న్యాయం జరగట్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు? వీళ్ళు కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళొచ్చు. అప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఈ కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే ఇంటర్వ్యూన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మొత్తం మీడియాలో వస్తుంది అది. సో వీళ్ళకి హెల్ప్ జరిగే అవకాశం ఉందిగా. సో అది కూడా జరుగుతుంది. అలాగే టు విజిట్ జైల్స్ అండ్ డిటెన్షన్ ప్లేసెస్ టు స్టడీ ద లివింగ్ కండిషన్స్ ఆఫ్ ఇన్మేట్స్. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకు కూడా మానవ హక్కులు ఉంటాయి. వాడేదో తప్పు చేశాడు, దాన్ని శిక్షిస్తున్నారు కదా, వాడి మానవ హక్కుల ఉల్లంఘనకు మీకు హక్కులు లేవు. కాబట్టి జైల్లో ఉన్న వ్యక్తుల మానవ హక్కులు కూడా మనం ఆలోచిస్తాం. అంటే చూడండి, భారత రాజ్యాంగం ఎంత లోతుగా ఆలోచించిందో మానవ హక్కుల గురించి. చాలామంది ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో ఎస్పెషల్లీ ఎవరైనా డిగ్రీ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మైకులు దొరికితే ఎప్పుడో రాసిన రాజ్యాంగం సార్ ఇప్పుడు ఎందుకు పనికి వస్తుంది? నువ్వు రాజ్యాంగం చదివావా? ఫస్ట్ క్వశ్చన్. సో రాజ్యాంగం చదవకుండా, అందులో విషయాల్ని లోతుగా అవగాహన చేసుకోకుండా ఊరికినే దాని మీద కమెంట్ లీకండి. అంటే లా చదువుతున్న మాలాంటి వాళ్ళకే ఎంత చదివినా అది అర్థం కాదు. అందుకే జనరల్గా రాజ్యాంగంలో ఒకటి ఉంది, ఇట్స్ ఎ లాయర్స్ ప్యారడైజ్ అని. ఎంత చదివినా అదేం అర్థం కాదు. సో ఇప్పుడిప్పుడు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా కాలేజ్ వాళ్ళు ఉంటే రాజ్యాంగం గురించి పూర్తిగా తెలియకుండా దాని మీద ఎందుకు పనికిరాని కమెంట్స్ విసరకండి. అది ఓన్లీ ఫూల్స్ చేస్తారు అది, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రాజ్యాంగం జనరల్గా, సాధారణంగా, స్పెసిఫిక్గా కూడా దేశంలో ఉన్న ప్రజల మానవ హక్కుల గురించి చాలా లోతుగా ఆలోచించింది. ఇబ్బంది ఎక్కడైనా వస్తుందంటే రాజ్యాంగంలో లేదు, దాని అమల్లో ఉంది తప్పు. అర్థమవుతుందా? రాజ్యాంగంలో తప్పు లేదు, ఇస్లాంలో తప్పు లేదు, హిందూయిజంలో తప్పు లేదు, దాని అమల్లో తప్పు ఉంది అంతే. సో అమలు చేయడంలో తప్పు ఉంది తప్ప రాజ్యాంగంలో తప్పు లేవు. ఉన్నా సవరించే అవకాశం ఉంది మనకి, తప్పులు ఉన్నా సవరణ చేయొచ్చు అట్లా. అలాగే టు రివ్యూ ద కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ లీగల్ సేఫ్ గార్డ్స్. అంటే రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి మానవ హక్కులకు సంబంధించిన చట్టాలు, విధి విధానాలను ఇది ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటుంది. అలాగే టు రివ్యూ ద ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే మీకు ఈ ఉగ్రవాదము, వీటి కారణంగా కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందిగా, ఎందుకంటే మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందిగా. వీటి గురించి కూడా, దానికి కారణాలు ఏంటి, వీటిలన్నిటి కూడా వెతికి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. అలాగే టు స్టడీ ట్రీటీస్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్. అంటే మానవ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు ఇలాంటివి ఉంటాయి, వీటిని కూడా ఈ సంస్థ స్టడీ చేస్తూ ఉంటుంది. అలాగే టు అండర్టేక్ ప్రమోట్ రీసెర్చ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇంకా ఎక్కువగా మానవ హక్కుల్ని పెంపొందించాలంటే మనం ఇంకా ఏం చేయొచ్చు అనే దానిపైన ఏం చేస్తాడు వీడు? కొంత పరిశోధనాత్మక చర్యలు కూడా చేపడుతూ ఉంటుంది. అలాగే టు స్ప్రెడ్ హ్యూమన్ రైట్స్ లిటరసీ అమాంగ్ పీపుల్. అసలు మన జనాలకి రాజ్యాంగం అనేది ఒకటి ఉందని, అందులో ప్రాథమిక హక్కులు ఉన్నాయని, వాటిని అధికరణ 12 నుంచి 35 వరకు ఉంటాయని ఎంతమందికి తెలుసు? మన దేశంలో హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ చేస్తే వాటిని తీర్చుకోవడానికి గాను, అంటే ఆ వైలేట్ అయిన హ్యూమన్ రైట్స్కి న్యాయం పొందడానికి గాను కోర్టులకు వెళ్ళాలని ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. వాటిపైన ఏం చేస్తుంది? అవగాహన కల్పిస్తుంది. అలాగే టు ఎంకరేజ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎన్జిఓస్. కొన్నిసార్లు ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అన్న వాటికి న్యాయం ప్రభుత్వం కన్నా కూడా ప్రభుత్వేతర సంస్థల నుంచి వస్తూ ఉంటుంది. వాటిని మనం జనరల్గా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటాం. సో వీటిని కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది జనరల్గా మన ఎన్హెచ్ఆర్సీ చేసేది. లాస్ట్ పాయింట్, ఇంకా ఏవైనా ఇతర విధులు చేపట్టడం వల్ల ఈ మానవ హక్కుల సంరక్షణ అనేది జరుగుతుంది అని కనుక ఎన్హెచ్ఆర్సీ నమ్మితే ఆ పనులను, ఆ విధులను కూడా ఇది పూర్తి చేస్తుంది. ఇవన్నీ కూడా ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి విధులు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ఎన్హెచ్ఆర్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ యాజ్ వెల్ యాజ్ స్టాట్యూటరీ బాడీ. కరెక్టా? తప్పు. అంటే 1 రాంగ్ ఆన్సర్. కాబట్టి ఏ ఆప్షన్ తప్పు, డి ఆప్షన్ తప్పు, బీసీ మిగిలే. ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ 5 మెంబర్ కమిటీ. ఎంత మెంబర్ కమిటీ? ఇట్స్ ఎ 6 మెంబర్ కమిటీ. కాబట్టి ఇది కూడా తప్పే. ఇట్ హ్యాస్ నో పవర్ టు పనిష్ ద వైలేటర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, నాట్ టు అవార్డ్ ఎనీ రిలీఫ్ ఇంక్లూడింగ్ మానిటరీ రిలీఫ్ టు ద విక్టిమ్స్. అంటే ఏవైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఇది తీర్పులు ఇవ్వగలదా? ఇవ్వలేదు. దీన్ని ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టులు తీర్పులు ఇస్తాయి. పోనీ కంపన్సేషన్ ఏమన్నా చెప్పగలదా? చెప్పలేదు. కేవలం ప్రభుత్వానికి అడ్వైజ్ మాత్రమే ఇవ్వగలదు. కాబట్టి దీనికి అధికారాలు లేవు. ఇది యాక్చువల్గా లోపం, దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకో సవరించట్లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మీకు ఇక్కడ? ఇట్స్ 3 ఓన్లీ. సి ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్.
This video is brought to you by AKSIAS.